మటన్ కర్రీ చేసుకుందామా. ధనియాలు, పప్పులు, స్పూన్లు, చెక్కలు, లవంగాయలు. మీ దగ్గర ఎల్లుల్లిపాయలు ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను అల్లం వేసాను. ఎల్లుల్లిపాయలు వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. వేసుకుందాం. వాటర్ వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టేసుకోండి. 12 నీళ్ళు వేసి నానబెట్టుకోండి. జీడిపప్పులు ఒక 12 వేగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. 3 ఆనియన్స్ అండ్ 3 పచ్చిమిర్చి అయితే ఇప్పుడు వేసుకోవాలి. కలుపుకొని వేసుకోవచ్చు. నేనైతే కలిపేస్తున్నాను, ఆప్షన్ మీ ఇష్టం. చాలా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. ఆనియన్స్ అలాగా బ్రౌన్ కలర్గా వేగాలి. నానబెట్టుకున్న బాదం కూడా వేసేయాలి, జీడిపప్పు అంతా వేసాం కదా, అది పచ్చి వాసన అంతా పోవాలి. 1/4 కేజీ మటను శుభ్రంగా పసుపు వేసుకొని వాష్ చేసుకోవాలి 2 times. మటను వేసి వేగింది, ఇప్పుడు మటన్ కూడా వేసేయాలి. పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. కలుపుకోవాలి, ఎందుకంటే అడుగున అంటుకుపోతుంది. అయితే గ్లాసున్నర వాటర్ వేయాలి. పెట్టేసి 3 విజిల్ అయితే రావాలి. 3 విజిల్స్ వస్తుంది, ప్రెజర్ అయితే పోయింది. మూత తీసి చూద్దాం ఎలా ఉందో. అలాగే ఉంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెడదాం పొయ్యి మీద. వేసాం కదా, ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఆడుతుంది. మటన్ పౌడర్ అనేది వేసుకోవాలి. మన ప్యాకెట్స్ ఎలాగో కింద కొట్లు అమ్ముతున్నారు, సో అది వేసుకోవాలి. అదైతే నూనె అయితే తేలాలి. మటన్ కర్రీ అనేది అయిపోయినట్టే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టవ్ కట్టేసారు.